హలో అండి, అందరికీ నమస్తే. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభాన్ని పండుగల జరుపుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కానీ ఇవాల్టితో విశాఖ విమానాశ్రయానికి పౌర విమాన సేవలు నిలిచిపోనున్నాయి. నిజంగా విశాఖ నగరంతో అనుబంధం ఉన్న వారికి, విశాఖ వాసులకు బాధను కలిగించే అంశంగానే చూడాలి. ఎందుకంటే దశాబ్దాల అనుబంధం. ఆకాశం వైపు చూస్తే పౌర విమానాలు కదులుతున్నటువంటి దృశ్యాలు ప్రతి ఒక్కరి హృదయాలను తాకేవి, చూడడానికి ఎంతో ఆహ్లాదాన్ని కలిగించేవి. ఒక్క పర్యాటకులకే కాదు, విశాఖ నగరవాసులకు కూడా మనసును కట్టిపడేసేవి. విశాఖ విమానాశ్రయం నుంచి ల్యాండింగ్ అయినా, టేకాఫ్ అయినా ఆ విమానంలో కూర్చుని విశాఖ నగర అందాలను చూడడం అనేది నిజంగా చాలా అద్భుతమైన, ప్రత్యేకమైన అనుభూతిగా చెప్పాలి. అటువంటి అనుభవాలు, అనుభూతులు అన్నీ కూడా నేటితో ముగియనున్నాయి. విశాఖ విమానాశ్రయంతో దశాబ్దాల అనుబంధానికి విశాఖ నగర ప్రజలకు నేటితో తెరపడనుంది. రేపటి నుంచి పూర్తి స్థాయిలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. నేటి రాత్రితో విశాఖ విమానాశ్రయంలో పౌర విమాన సేవలు నిలిచిపోనున్నాయి. ఇది నిజంగా విశాఖ వాసులందరికీ కూడా గుండె బరువెక్కిస్తున్నటువంటి వార్త అయినా ఖచ్చితంగా అభివృద్ధిని స్వాగతించాలనేటువంటి సంకల్పమే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నెలకొల్పింది. నేటితో విశాఖ విమానాశ్రయంతో ఉన్నటువంటి బంధానికి తెరదించుతోంది. లైఫ్ టైం మెమరబుల్ ఇది మాకు. వైజాగ్ ఎయిర్పోర్ట్ అన్నది, వైజాగ్ ఎయిర్పోర్ట్ దట్ టు లాస్ట్ సెకండ్ ఫ్లైట్ ఐ థింక్ నేను ట్రావెల్ చేసేది. ఇది 9:30 ఫ్లైట్. సో ఇట్ వుడ్ బి లైక్ లాస్ట్ టైం మెమరబుల్ ఫ్లైట్ ఇది. ఎస్పెషలీ వీ మిస్ దిస్. ఈ ఎయిర్పోర్ట్ వల్ల నాకు మిస్ అయ్యేది ఏమన్నా ఉండదంటే లైక్ టేక్ ఆఫ్ ల్యాండింగ్లోని ఆ వ్యూ వస్తుంది కదా, హార్బర్ మొత్తం రొటేషన్ 90 degrees సర్కిల్ వ్యూ, అది మిస్ అవుతాం. మోర్ ఫ్లైట్స్ రావడానికి, కనెక్టివిటీ పెరగడానికి భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ప్లస్ అది భోగాపురం ఎయిర్పోర్ట్ నాట్ ఓన్లీ కమర్షియల్ బట్ లైక్ ఆల్సో లాజిస్టిక్ హబ్ కింద డెవలప్ చేస్తున్నారు. సో మోస్ట్లీ ఐ థింక్ నెక్స్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ సపరేట్గా పెట్టడం వల్ల మోర్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ వస్తాయని అనుకుంటున్నాను నేను ఇక్కడికి. అమ్మాయి వాళ్ళ వైజాగ్ అంటేనే ఒక ఎమోషన్ ఎవరికైనా కూడా. ముఖ్యంగా ఇక్కడ విమానాశ్రయం, ఇక్కడ ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్ సీనిక్ లొకేషన్స్ ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటిని మిస్ అవుతున్నాం కదా, ఎలా అనిపిస్తుంది మనసుకు కూడా? నిజంగా బ్యూటిఫుల్. వైజాగ్ ఈజ్ సో బ్యూటిఫుల్ ప్లేస్, ఎస్పెషల్లీ ఇన్ ద నైట్ టైమ్స్ వెన్ మనం చూస్తుంటే, అసలు ఆ లైటింగ్ అది చూస్తుంటేనే అసలు ఒళ్ళు గగురుపుడు వస్తుంటుంది. అంటే ఇంత అందమైన సిటీలో మనం ఉంటున్నామా అన్నది. ఎస్పెషల్లీ మనకు బీచ్ ఉంది, ఇట్స్ గుడ్. కానీ మనం ఫ్లైట్లోంచి చూస్తుంటే ఎంత బాగుంటుందో అది. మేము ఇన్నేళ్ల నుంచి వెళుతున్నా సరే మళ్ళీ ఆ ఫ్లైట్ పక్కన, అంటే విండో పక్కన సీట్ రావాలని కోరుకుంటూ ఉంటాం. కానీ పాపం ఇంకెవరైనా అడిగితే కూడా ఇస్తూ ఉంటాం. అంటే వాళ్ళు ఎప్పుడు వెళుతున్నారో మనకు తెలియదు కదా, పిల్లలు ఎవరైనా అడిగితే ఇస్తూ ఉంటాం. కానీ నిజంగా ఫ్లైట్లోంచి నైట్ చూస్తే, నేను చాలా ఊళ్ళు తిరిగాను, ఫారెన్ కంట్రీస్ వెళ్ళాను, కానీ ఎక్కడా కూడా నాకు ఇంత అందమైన ప్లేస్ కనిపించలేదు ఫ్లైట్లోంచి మన వ్యూ. ఎలా అనిపిస్తుంది ఇదే ఈ రోజుతో చివరే అనే ఆలోచన? అంటే ఒక పిల్లడంటే మనకు చాలా ఇష్టం కదా, మన కొడుకు మనకి చాలా ఇష్టం. కానీ వాడు ఫర్దర్ స్టడీస్కో లేకపోతే జాబ్కో వేరే దేశం పంపించాలి. అప్పుడు ఎంత బాధగా ఉంటుంది. వాడు దూరంగా వెళ్ళిపోతున్నాడు బాధ, కానీ దేనికోసం వెళుతున్నాడు? వాడి కెరియర్ డెవలప్మెంట్ కోసం. అలాగే ఇది ఇక్కడి నుంచి అక్కడికి వెళుతోందంటే చాలా డెవలప్మెంట్ మీద వెళుతోంది. కానీ తల్లికి ఎంత విధంగా అయితే బాధ ఉంటుందో కొడుకుని దూరంగా పంపిస్తూ ఉన్నప్పుడు, అలాగే ఈరోజు నాకు ఈ ప్లేస్ను వదిలి మనం వెళ్ళిపోతున్నాము అన్నది కూడా అంత బాధాకరంగానే ఉంది. ఎస్పెషల్లీ పక్కన సంతోషం కూడా ఉంది. ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వెరీ యాక్సెసిబుల్ ఎయిర్పోర్ట్. మా ఇంటికి 10 నిమిషాల దూరం. ఇంకోటి ఏంటంటే ఆపరేషన్స్ పరంగా వెరీ సింపుల్ ఎయిర్పోర్ట్. వెళ్ళామా, అక్కడ సెక్యూరిటీ చెక్ అయిపోయిందా, డైరెక్ట్గా వెళ్ళిపోయామా, అంటే చాలా కన్వీనియంట్ ఎయిర్పోర్ట్. నేను లాస్ట్ 2 yearsలోనే ఒక 17-18 times ట్రావెల్ చేశాను. అంటే చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ మా అందరికీ ఎయిర్పోర్ట్ తోటి. అదేంటనంటే ఇవాళ ఈ ఎయిర్పోర్ట్ ఇక్కడతోటి దీని ఆపరేషన్స్ క్లోజ్ అయ్యి నెక్స్ట్ భోగాపురంకి వెళ్తుంది. నెక్స్ట్ ఇదంతా నేవల్ వాళ్ళు తీసుకుంటున్నారని అన్నారు. ఇట్స్ అ వెరీ గుడ్ సైన్. ఎందుకంటే ఇప్పుడున్న మన సర్కమ్స్టాన్సెస్లో వీ నీడ్ టు స్ట్రెంగ్థెన్ అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్. కాబట్టి ఇక్కడ ఏంటనంటే ఈ నేవీల్ వాళ్ళ ఆపరేషన్స్ కానివ్వండి, వాళ్ళ ఎక్సర్సైజెస్కి ఇది మోర్ ఇంకా కన్వీనియన్స్ వాళ్ళకి పెరుగుతుంది. దట్ ఈస్ ఆల్సో గుడ్ సైన్. భోగాపురం అక్కడికి వెళ్ళింది, దట్ ఈస్ ఆల్సో గుడ్ సైన్. ఎందుకంటే ఆ ఏరియా డెవలప్ అవుతుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇట్స్ అన్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. మా ఇంటి పై నుంచి చూస్తే, ఇప్పటికీ టెర్రస్ ఎక్కి చూస్తే ఈ ఇండిగో ఫ్లైట్స్, ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ల్యాండింగ్ మాకు కనిపిస్తుంది. మేబీ ఇప్పుడు మేము ఏంటి ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్స్, ఆ చాపర్స్ అవి చూస్తామేమో నెక్స్ట్ నుంచి. ఎయిర్పోర్ట్ అని కానీ ఫస్ట్ ఇదే గుర్తొస్తుంది. సో భోగాపురంకి ఇంకా టైం పడుతుంది అటాచ్ అవ్వడానికి దానికి. బట్ ఎయిర్పోర్ట్ అని కానీ ఇదే ఎయిర్పోర్ట్. అండ్ మోర్ ఓవర్ ఎయిర్పోర్ట్ రన్వే ఎప్పుడు మా ఇంటి పైనుంచి ఉండేది. సో ఏ ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలన్నా మా ఇంటి పైనుంచి వెళ్తుండేది. సో ఫ్లైట్ టైం బట్టి ఏ ఫ్లైట్, అది ఢిల్లీ ఫ్లైటా లేదా హైదరాబాద్దా, ముంబై ఫ్లైట్ అని చెప్తుండే. సో మోర్ ఓవర్ ఇంకా ఈ ఫ్లైట్ సౌండ్ బట్టి అది
ప్యాసింజర్ ఫ్లైటా లేదా డిఫెన్స్ వాళ్ళ కార్గో ఫ్లైటా లేదా మా ట్రైనింగ్లో ఉన్న జెట్స్ అని కూడా తెలుస్తుండేది అనమాట. ఇట్స్ అన్ ఎమోషన్ అటాచ్మెంట్ టు, బట్ స్టిల్ వీ హ్యావ్ టు డెవలప్మెంట్కి మనం సహకరించాలి. వీ హ్యావ్ టు గో విత్ ద డెవలప్మెంట్. సో ఇట్స్ గుడ్. సో స్టిల్ ద ఎయిర్పోర్ట్ విల్ హోప్ దిస్ విల్ బి ఇన్ ఆపరేషన్స్, బట్ ఇట్ విల్ బి అండర్ నేవల్. విశాఖ ప్రజలకైతే ఇది నిజంగా గుండె చాలా భారంగా అనిపించేటువంటి వీడ్కోలేనా? వీడుకోలు ఒక అంశం కూడా వాళ్ళకి, విశాఖ వాళ్ళందరికీ. ఎందుకంటే చాలామంది సిటీ ఇక్కడే ఉండేవాళ్ళు. మ్యాక్సిమం ఈ గోపాలపట్నం ఇచ్చడి గాజువాక అందరికీ చాలా దగ్గరగా ఉండేది, అనకాపల్లి వీళ్ళందరికీ. ఇప్పుడు అదంతా ఇంకో ఇది అనమాట. ఇంకా లైక్ బేగంపేట్, శంషాబాద్ ఎలా అయిపోయిందో స్టార్టింగ్లో ఇబ్బంది పడతారు, బట్ డౌన్ ద రోడ్ అలవాటు అవుతారు. ఇప్పుడు ఫ్లైట్లో మా వాళ్ళు కానీ నేను వస్తున్నాను అనుకో, మా పేరెంట్స్ వచ్చేవాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి. ఇప్పుడు అలా ఉండదు, భోగాపురంలో దిగి బస్ ఎక్కి వచ్చి అనేవాళ్ళు. సో అంటే ఆ రిసీవింగ్ ఇవంతా మిస్ అయిపోతాం. ఇట్స్ అన్ ఎమోషన్. ఇంకా వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ది ఫేట్. సో ఒక పక్కన డెవలప్మెంట్ అవుతుంది, ఒక పక్కన వీల్ బీ మిస్సింగ్ ఇట్. ఇక్కడ ఈ వాతావరణం ఇదంతా కూడా చాలా బాగుంటుంది. ఈ మనం నేవీ వాళ్ళు ఇన్ని రోజులు మనకి ఇలా ఇవ్వడం కూడా మనకు చాలా గర్వకారణం. ఇప్పుడు దీన్నేమో ఇక్కడి నుంచి మార్చేసి భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టారు, అక్కడికి వెళ్తుంది. అది కూడా మనకు ఆనందం, ఎందుకంటే అభివృద్ధి కోసం మనకి ఇవన్నీ అవుతున్నాయి. ఇక్కడ నేవీ చూస్తుంది అంటే అక్కడ సిఐఎస్ఎఫ్ వాళ్ళకి అప్పచెప్పారు. ఇవన్నీ కూడా మనకు గర్వకారణం. మేమేంటంటే ఎక్కువగా ఈ సెండ్ ఆఫ్లకి రిసీవ్కి రావడం, అలాగే మా స్వామీజీ వారు వచ్చినప్పుడు కూడా, సిద్ధేశ్వరానంద భారతి స్వామివారు వచ్చినప్పుడల్లా కూడా నేను మా అబ్బాయి ఎయిర్పోర్ట్కి రావడం, ఆయన రిసీవ్ చేసుకోవడం, మళ్ళీ సెండ్ ఆఫ్ ఇవ్వడాలు, ఇవన్నీ కూడా మర్చిపోలేని రోజులు అనమాట. మా మధుర స్మృతులన్నీ కూడా మేము అలా గుర్తు చేసుకుంటూ, అయ్యో ఇవాళ ఇంకా మన వాళ్ళందరూ వచ్చినా కూడా ఆ భోగాపురంలో దిగుతారు, అంత దూరం మనం వెళ్ళగలమా అనే ఆలోచనలో ఉన్నాం. కానీ తప్పదు అంటే వెళ్తామండి. కానీ ఇక్కడ ఈ గుర్తులు మాత్రం మరుపు రానివన్నమాట. అసలు ఎప్పుడూ మర్చిపోలేము. ఒకవైపు అభివృద్ధి ఉంది, మరోవైపు బాధ ఉంది. కానీ బాధ అనేది ఉన్నా కూడా అభివృద్ధి చెందుతోంది మన వైజాగ్ అన్నప్పుడు మనకు చాలా గర్వకారణం. ఈ ఎయిర్పోర్టు 1941లో ప్రారంభం అయినా కానీ 64లోకి అందుబాటులోకి వచ్చింది. 64 అందుబాటులోకి వచ్చిన తర్వాత బట్ అప్పుడు ఇందిరాగాంధీ గారి 70 శకంలో ఈ ఎయిర్పోర్ట్లో దిగి కొన్ని పర్యటనలు చేశారు. అలాగే పివి నరసింహరావు గారు కూడా ఈ ఎయిర్పోర్ట్లో దిగిన సందర్భాలు ఉన్నాయి. అలాగే రాజీవ్ గాంధీ గారు ఆయన చనిపోయే ముందు ఇక్కడ దిగిన తర్వాత ఊరేగింపులు అన్నీ చేసుకున్న తర్వాత మద్రాసులో పెరంబదూరులో చనిపోయిన పరిస్థితి. అంటే ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులతో ఉన్న ఈ ఎయిర్పోర్ట్ ఎప్పుడు కలకలాడుతూ ఉండేది. అలాంటి ఎయిర్పోర్ట్ ఇవాళ ఆఖరి రోజు అనేసరికి ఒక పౌరుడిగా, ఈ విశాఖ వాసిగా చాలా బాధపడుతున్నాం. లక్షలాది మంది ప్రయాణికులను చేరవేసే పరిస్థితులు ఉన్నది. అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ ఉండొచ్చు, కానీ దీన్ని కూడా అభివృద్ధి చేస్తూ ఇది కూడా కొనసాగించుంటే బాగుండేది. ఎప్పుడైతే ఈవేళ మూసేస్తున్నారనేది ఒక పౌరుడిగా ఇది ఒక తీయని జ్ఞాపకంగా, ఒక బాధ హృదయంతో మేము చాలా బాధపడుతూ ఉన్నాం. ఇక్కడ నుండి ఇది వెళ్తోంది వేరే దగ్గరికి, అంటే ఏదో ఒక అమ్మాయికి పెళ్లి చేసి అత్వారింటికి పంపించినట్టు అవుతోంది. ఇవాళ ఇది ఇక్కడ నుండి అంటే నైట్ 12 తర్వాత అసలు రోడ్డు మించి ఎంట్రన్స్ లోపలికి రానిస్తారో రానివ్వరో అన్నది డౌట్ కూడా మాకుంది ఈ లోపలికి. సో ఒకటి ఏంటంటే మాకు చాలా ఎమోషనల్గా ఉంది ఇక్కడ నుండి మారుతోందని. రెండో పక్క చాలా హ్యాపీగా కూడా ఉంది, ఎందుకంటే మొత్తం అంటే ఆంధ్రాలో ఉత్తరాంధ్ర బాగా డెవలప్ అవుతుంది అని. ఇది ఇక్కడ ఏంటంటే నేవీ వాళ్ళకి ఇది ఇవ్వడం కంపల్సరీ, ఎందుకంటే వాళ్ళేమో దేశ రక్షణ బాధ్యతలు అవన్నీ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇది ఇచ్చేక తప్పదు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ సేవలు రేపటి నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. సో ఇవాళ రాత్రితో పౌర విమాన సేవలు అనేవి పూర్తి స్థాయిలో నిలిచిపోనున్నాయి. ఇంతకాలం ఎంతో కోలాహలంగా, సందడిగా ఉన్న విమానాశ్రయం రేపటి నుంచి కళ తప్పనుందనే చెప్పాలి.